డాక్టర్ గారు, చంటి పిల్లలకి ప్రతిరోజు ఇవ్వటానికి ఒక చక్కటి పథ్యాహారం గురించి తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనం ఏంటంటే చంటి పిల్లలకి చాలా వరకు ఉన్న అలవాటు ఏంటంటే బజార్‌లో ఏదో రెడీగా దొరికితే అది చాలా మంచిదని, ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, ఏదో అద్భుతాలు సృష్టిస్తుందని ఒక నమ్మకంతోటి అందరూ కూడా రెడీగా బజార్‌లో దొరికేవి తినడానికి అలవాటు పడిపోయారు, తినిపించడానికి కూడాను. కానీ ఏంటంటే మనం ఇంటి దగ్గర చాలా చక్కగా ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి మంచి ఆహార పదార్థాన్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు తేలిగ్గా అరిగించుకోగలిగేలాంటిది, ప్రతిరోజు ఇచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటిదనమాట. ఎందుకంటే బజార్‌లో కొనే వాటిలలో అన్నింట్లలో కూడా ఎంతో కొంత రసాయనిక పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. మనం ఇంటి దగ్గర తయారు చేసుకునే దానిలో ఎలాంటి రసాయనిక పదార్థాలు ఉండవు. తేలిగ్గా అందరూ చేసుకోవచ్చు. అంటే చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. చంటి పిల్లల పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. దంపుడు బియ్యం, పెసరపప్పు, నెయ్యి, క్యారెట్. కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూసాం కదండి. చంటి పిల్లల పథ్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, చంటి పిల్లల పథ్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పండి. అలాగేనమ్మా. దీనికి ఏంటంటే మనం దంపుడు బియ్యము, తర్వాత పెసరపప్పు తీసుకోవాలి. దంపుడు బియ్యం అయినట్టయితే కనుక చక్కగా పోషక విలువలన్నీ ఉంటాయి. అయితే దంపుడు బియ్యం అనగానే ఏదో బ్రౌన్ రైస్ అలాంటివి తీసుకురావాలనుకోకండి. మామూలుగా మిల్లు పట్టినటువంటివి కాకుండా దంపుడు బియ్యం అనేటువంటివి మనకి నార్మల్‌గా లభ్యం అవుతుంటాయి కదా! అవి తీసుకోవాలి. అయితే వీటిని ఏం చేయాలంటే బియ్యాన్ని ముందు ఎప్పటికప్పుడు కాకుండా ముందుగా రెడీ చేసి పెట్టుకోవడానికి బియ్యాన్ని నీళ్ళతో ఒకసారి కడిగేసి కొంచెం ఆరబెట్టేసుకోవాలి. ఒక బట్ట మీద వేసి ఆరబెట్టి, ఆరబెట్టిన తర్వాత దాన్ని మూకుట్లో వేసి ఒక్కసారి వేయించుకోవాలి. ఆ బియ్యం వేయించిన తర్వాత దాన్ని కొంచెం చల్లారనిచ్చి అప్పుడు దాన్ని రవ్వలాగా చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా! ముందు బియ్యాన్ని కడిగేసి కొంచెం ఆరబెట్టాలి. ఆరబెట్టినటువంటి బియ్యాన్ని ఒకసారి మూకుట్లో వేసి వేయించాలి. వేయిస్తే ఏంటంటే బియ్యం కొంచెం ఉబ్బినట్టుగా పఫీగా అవుతాయి. అలా వేయించినప్పుడు తేలికగా అరుగుతాయన్నమాట వేయించినటువంటి బియ్యం. ఆ వేయించిన దాన్ని మళ్ళీ రవ్వలాగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నటువంటి రవ్వ మనం రెడీగా పెట్టుకున్నాము. సో బియ్యపు రవ్వని తీసుకుని ఉంచుకోవాలి. తర్వాత పెసరపప్పు. పెసరపప్పు కూడా ఇందాక మనం బియ్యం ఎలా చేసుకున్నామో అలాగనే పెసరపప్పుని ఒక్కసారి కడిగేసి దాన్ని ఒక బట్ట మీద ఆరబెట్టేసిన తర్వాత ఆ ఆరబెట్టినటువంటి పెసరపప్పుని మళ్ళీ మూకుట్లో వేసి వేయించుకోవాలి. మళ్ళీ పప్పు వేయించేటప్పటికి అది కాస్త తేలికగా అరిగేలాగా తయారవుతుంది. ఆ వేయించినటువంటి దాన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీలో కొంచెం రవ్వలాగా తిప్పేసుకోవాలన్నమాట. సో పెసరపప్పుని వేయించి రవ్వలా చేసుకుంటాం, బియ్యాన్ని కూడా వేయించి రవ్వలాగా తయారు చేసుకుంటాం. సో 2 రవ్వల్ని కూడా తయారు చేసుకుని ఉంచేసుకోవచ్చు, మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకునేలాగా అనమాట. ఇప్పుడు ఈ రెండింటితోటి కలిపి మనం ఆహారాన్ని తయారు చేయాలి. దానికి ముందుగా నీళ్ళని అంటే పొయ్యి వెలిగించుకొని నీళ్ళు పెట్టి మరిగించుకుందాం. ఈ నీళ్లు మరుగుతుండగా మనం కొంచెం వేరే విషయం కూడా చెప్పుకుందాం ఇందులో. ఇదేంటంటే చంటి పిల్లలకి ఇచ్చేటప్పుడు కేవలం పెసరపప్పు, బియ్యంతోటి చేసుకోవడం ఒకటి. దాంతో పాటుగా కొంచెము కాస్త ఎదిగిన పిల్లలు అంటే ఒక ఘనాహారం తీసుకోవడం మొదలుపెట్టి ఒక నెల అలా అయినట్టయితే కనుక వాళ్ళకి ఏం చేయాలంటే క్యారెట్ కూడా తీసుకొని క్యారెట్‌ని ఉడికించుకోవాలి. ఉడికించేసి దాన్ని మిక్సీలో తిప్పేసుకోవాలన్నమాట. మనం అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం చూపించడానికి. ఇలా మిక్సీలో తిప్పేసుకొని దీన్ని వడగొట్టేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పీచు పదార్థం ఉందంటే చిన్నపిల్లలు అరిగించుకోలేరు. అందుకని వడగొట్టేసుకొని ఆ క్యారెట్ నీళ్ళని తీసుకుని ఆ నీళ్ళని కూడా మనం ఇందులో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు వండేటువంటి దానిలో కలిపేసేయొచ్చనమాట. అయితే ఇప్పుడు మొదటిసారి ఘనాహారం ఇస్తుంటే క్యారెట్ నీళ్ళు అప్పుడు కలపొద్దు. బట్ కొంచెం అలవాటు పిల్లలకి కాస్త ఘనాహారం అలవాటైన తర్వాత ఇలా క్యారెట్‌ని ఉడికించి మిక్సీలో తిప్పేసి దాన్ని వడగొట్టి ఆ క్యారెట్ నీళ్ళను కూడా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఆహారం తయారు చేయడానికి వాడేటువంటి నీళ్ళలో కలిపేసి మరిగించేసుకోవచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు బియ్యపు రవ్వని ఒక చెంచాడు, అలాగే ఈ పెసరపప్పు రవ్వను కూడా ఒక చెంచాడు అందులో వేయండి. బాగా అంటే బాగా ఉడుకుతూ ఉంటుంది. అంటే మనం ఇది ఈ ఉడికించేది మరీ అన్నంలాగా కాకుండా పల్చగా జావలాగా అయ్యేలాగా తయారు చేసుకుంటున్నాం. సో మేడం గారు, చాలా దగ్గరికి వచ్చింది, జావలాగా తయారైపోయింది. బాగా మెత్తగా అయిపోయింది కదా! ఎందుకంటే పిల్లల వయస్సును బట్టి మరీ కొంచెం 6 నెలల పిల్లలు అయినట్టయితే కనుక బాగా రవ్వ కూడా కొంచెం మెత్తగా ఉండేలాగా చేసుకుంటే మంచిది. కొంచెం 8 నెలలు, 9 నెలలు వస్తే ఈ మాత్రం ఉన్నా కూడా పర్వాలేదనమాట. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా! ఈ ఆఖరిలో మనం ఇందులో కొంచెం నేతిని కలుపుకుందాం.
ఏంటంటే పిల్లలకి నెయ్యి అంటే మంచి నెయ్యి చక్కగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి కూడా చక్కటి పథ్యాహారం లాగా వాళ్ళ మెదడు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. నేతిలో ఉండేటువంటి పదార్థాలు మెదడుకి ఇంటెలిజెన్స్ పెరగడానికి మంచి ఉపయోగం అనమాట. సో నెయ్యి తప్పనిసరిగా రోజు ఇందులో వేసి పెడుతూ ఉండాలి. కొద్దిగా ఉప్పు కూడా కలుపుకుందాం. ఇప్పుడు జస్ట్ టేస్ట్కి అన్నట్టుగా చాలా కొంచెం కలిపేసాం కదా అంతాను. నెయ్యి కూడా బాగా కలిసిపోయింది. ఇంకా స్టవ్ ఆపేద్దాము. చాలా రెడీ అయిపోయింది అంతాను. స్టవ్ ఆపేద్దాం. వేయించిన పెసరపప్పు, తర్వాత వేయించిన బియ్యం అన్నీ కూడా మంచి వాసన కూడా వస్తుంటాయి. ఇలా చేసుకున్నట్టయితే పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. యాహ్! చాలా గుమగుమలాడుతుందండి. చిన్నపిల్లలు ఈజీగా ఆ వాసన పసిగట్టి తినేస్తారేమో ఇది. డాక్టర్ గారు మరి ఈ పథ్యాహారాన్ని చిన్నపిల్లలకి ఏ విధంగా తినిపించాలంటారు? ఇప్పుడు అంటే ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత బజార్‌లో కొనాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి. చక్కగా కావాల్సినటువంటి కొవ్వు పదార్థం ఉంది. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అన్నీ న్యాచురల్‌గా ఉన్నాయి. ఎటువంటివి కూడా అడిటివ్స్ ఏమీ లేవు. అలాగే కొంచెం క్యారెట్ నీళ్ళు కూడా కలిపినట్టయితే కూర కూడా వచ్చేస్తుంది. పిల్లలకి ఘనాహారం మొదలుపెట్టిన తర్వాత దీన్ని పల్చగా ఇలాగ జావలాగా చేసేసి రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ గుజ్జు గుజ్జులాగా నెమ్మదిగా కొంచెం కొంచెం తినిపిస్తుంటే చక్కగా తింటారు. పిల్లలకి చాలా మేలు చేసేటువంటి పథ్యాహారం ఇది.